తెలంగాణ రాష్ట్రంలో సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి గతంలో ఉన్నటువంటి హైకోర్టులో ఆ స్టేను వేకేట్ చేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీని కారణంగా సాదా బైనామాల కింద దరఖాస్తు పెట్టుకున్న దాదాపు 9.5 లక్షల దరఖాస్తులకు మోక్షం కలుగుతుంది, ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. మరి ఈ సాదా బైనామా దరఖాస్తులు నిజంగా ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ పరిష్కారం అయితే తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు కొంతమేరకు తగ్గుముఖం పడతాయి. ఆ మేరకు రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేసినట్టుగా అవుతుంది. కానీ నిజంగా ఈ సాదా బైనామా దరఖాస్తులు ఇప్పుడు ఉన్నట్టుగా ఇవన్నీ పరిష్కారం అయ్యే పరిస్థితి ఉందా? వాస్తవంగా సాదా బైనామాలు అంటే ఇప్పుడు కొనుగోళ్ళు, అమ్మకాలు ఇవన్నీ కూడా తెల్ల పేపర్ మీద రాసుకున్నటువంటివి. అవి చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అందుకనే దానికి సంబంధించిన దరఖాస్తులు ఇన్ని సంఖ్యలో వచ్చాయి. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇట్లాంటి వాటి పరిష్కారం కోసం 2016లో దీనికి సంబంధించినటువంటి జీవో ఇచ్చారు. ఆ రకంగా కొన్ని దరఖాస్తులు ఆ ప్రభుత్వంలో పరిష్కారమైనాయి. ఇంకా అనేక దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి ఈ పెండింగ్లో ఉండడానికి ప్రధానమైన కారణం గతంలో ఈ ఆర్ఓఆర్ చట్టం, భూములకు సంబంధించిన హక్కుల చట్టం 2020 అంటే ధరణి చట్టాన్ని తీసుకొస్తున్న సందర్భంగా ఈ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన అంశాలు ఆ చట్టంలో పొందుపరచకపోవడం, దాంతో కొంతమంది కోర్టుకు వెళ్ళి అసలు ఏ సెక్షన్ ప్రకారం, ఏ చట్ట ప్రకారం వీటిని క్రమబద్ధీకరిస్తున్నారు అని ప్రశ్నిస్తే హైకోర్టు కూడా గవర్నమెంట్ నడితే గవర్నమెంట్ సమాధానం చెప్పుకోగలిగే పరిస్థితి లేదు. అంటే ధరణి వచ్చిన తర్వాత ఈ సమస్యల పరిష్కారం అనేది ఆగిపోయింది. తదనంతరం గవర్నమెంట్ ఈ విషయాల్లో ఆ ధరణి చట్టం పోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూభారత్ చట్టం వచ్చింది. భూభారత్ చట్టంలో గతంలో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ఇందులో సెక్షన్ 6 కింద ఈ దరఖాస్తుల పరిష్కారానికి ఒక అవకాశం కింద తీసుకుంటామని చెప్పారు. అందుకని పెండింగ్ దరఖాస్తులు ఈ భూభారత్ చట్టం ద్వారా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే దీని మీద హైకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ పిటిషన్ వేయడం, దాని మీద హైకోర్టు విచారించి దీన్ని క్లియరెన్స్ ఇచ్చింది. ఈ దరఖాస్తుల పరిష్కారానికి మీరు భూభారత్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పింది. సో ఇప్పుడు ఈ సాదా బైనామా దరఖాస్తులు 9 లక్షల దరఖాస్తుల్లో ఏ మేరకు పరిష్కారం అవుతాయి? దరఖాస్తుదారులంతా ఇప్పుడు మేము గతంలో ఎప్పుడూ కొనుగోలు చేశాం, మా తాతలు తండ్రులు అవతల వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసుకున్నాం, అది మా పేర్ల మీద స్టాంప్ పేపర్లు రాసుకున్నాం లేదా తెల్ల పేపర్ల మీద రాసుకున్నాం, కానీ మాది ఇప్పుడు పాస్ పుస్తకాలు రావట్లేదు, రిజిస్ట్రేషన్ కావట్లేదు అనేటువంటి ఆందోళన ఉంది. సుదీర్ఘకాలంగా దశాబ్దాలుగా ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడు ఏ మేరకు పరిష్కారం అవుతాయి అంటే ఇందులో సాదా బైనామాలకు సంబంధించి 2014 తెలంగాణ ఏర్పడడానికి ముందే 12 ఏళ్ల నుంచి వాళ్ళు ఆ రకమైన 12 ఏళ్లకు ముందు నుంచే అందులో సాగు చేసుకుంటున్నట్టు, ఆ రకంగా అప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనేది దాంట్లో ఒక ముఖ్యమైన అంశం. మరి ఆ రకమైన పద్ధతి ఒకటి. రెండోది, ఇప్పుడు అందులో ఈ సాదా బైనామాలకు సంబంధించి నిజంగా ఈ దరఖాస్తులని పరిష్కారం అవుతాయా అనేదానికి కొన్ని అనుమానాలు. ఏమంటే ఈ సాదా బైనామాలని కోసం ఇచ్చిన గైడ్ లైన్స్లో అవతలి ఎవరైతే అమ్మారో వాళ్ళ ఆమోదం ఉండాలి, తర్వాత దరఖాస్తులను గ్రామాలలో పరిశీలన చేసి గ్రామంలో కూడా దాన్ని విచారణ చేసి ఫైనలైజ్ చేస్తామని చెప్పారు. సో మరి అవతలి వాళ్ళ ఆమోదం కావాలంటే ఇప్పుడు ఆమోదించే పరిస్థితి ఉంటుందా? ఎప్పుడో కొనుక్కున్నారు ఆ అమ్మినోళ్ళు కానీ అమ్మినోళ్ళ వారసులు కానీ ఇప్పుడు ఆమోదం తెలపడం అనేది ఇప్పుడు సాధ్యం అవుతుందా కాదా? ఇట్లాంటి అంశాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే గతంలో సాదా బైనామాల మీద రెగ్యులరైజ్ చేసిన వాటి మీద కూడా అనేక మంది తిరిగి కేసులు వేశారు. మేమేమి అట్లాంటి రాసి ఇవ్వలేదని చెప్పి కేసులు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడేమో అవతల వాళ్ళ ఆమోదం కావాలని అంటున్నాం. ఆమోదం కావాలి అన్నప్పుడు దీంట్లో గతంలో రాసుకున్న పేపర్లు కాదు ఆమోదం అన్నప్పుడు ఇప్పుడు ఆమోదించే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఎంతమంది ఆమోదిస్తారు? దీనికి సంబంధించింది ఎట్లా ఇది పరిష్కారం అవుతుంది అనేది చూడాలి. అందుకని ఆ పేపర్ల యొక్క ఏవైతే రాసుకున్న పేపర్ల యొక్క దాని శాంక్టిటీ ఏంటి, తర్వాత గ్రామంలో విచారించడం, వాళ్ళు స్వాధీనంలో భూమి ఉందా లేదా చూడడం, ఈ రకంగా ఆ భూమి నిజంగా ఎవరు సాగుదారులు, ఎవరు నిజమైన ప్రస్తుతం దానికి ఓనర్స్ అనేది డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాక్టికల్గా ఈ సమస్యల్ని ఈ రెవెన్యూ శాఖ దీని మీద చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ సమస్య హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చినప్పటికి కూడా ఇది పరిష్కారం అవుతుందా లేదా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్ని దరఖాస్తులు పరిష్కారం అవుతాయి? ఇప్పటికే అనేక దరఖాస్తుల్లో
పరిష్కారానికి సాధ్యం కానట్టి దరఖాస్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు, పత్రికల వార్తలు వస్తున్నాయి. అందుకని ప్రభుత్వం ఇదేదో మొత్తం భారీ ఎత్తున పరిష్కారం అయిపోతుందని ముందు చెప్పి తర్వాత ఇవేమి కావట్లేదనే పరిస్థితి రాకుండా అవసరమైతే ఆ గైడ్ లైన్స్ని పకడ్బందీగా పక్కాగా నిజమైనటువంటి లబ్ధిదారులు, నిజమైన సాగుదారులు, నిజమైన ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్గా కొనసాగుతున్న వాళ్ళు ఆ గ్రామాలలో విచారించి వాటిని న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకం చేస్తేనే ఈ సాదా బైనామాల దరఖాస్తుదారులకు న్యాయం జరుగుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఇది పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని పకడ్బందీగా అమలుకి చూడాల్సినటువంటి అవసరం ఉంది.